చాలాసార్లు మన జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఉంటాయంటే, అసలు మనం చేసే పరిచర్య కరెక్టా కదా అనిపిస్తుంది. ఈవిడికి కూడా అలాగే అనిపించింది. మా ఆయన, నా భర్త రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. నా భర్త రాత్రింబగళ్ళు కన్నీరు కార్చాడు, రాత్రింబగళ్ళు బైబిల్ కాలేజ్ కట్టాడు, సంఘాలు కట్టాడు, బ్రాంచ్లు కట్టాడు, శిష్యులు తయారు చేశాడు. మరి ఇప్పుడు నా భర్త చనిపోతే అసలు ఆమెకు ప్రశ్న వచ్చేసింది, ఇంతకు నా భర్త చేసిన పరిచర్య కరెక్టా కాదా? ఒక మాట చెప్పనా, కరెక్టా కాదా అనిపించినప్పుడు పాత నిబంధనలో ఎలీషా ప్రవక్త వచ్చాడు, క్రొత్త నిబంధనలో మనిషి బ్రతుకు కరెక్టా కాదా అనుకున్నప్పుడు యేసుప్రభు వచ్చాడు మన దగ్గరికి. ఆవిడ దగ్గర పెయిన్ ఉంది. ఎంత నొప్పి ఉంటుందండి భర్త చనిపోతే, ఎంత బాధ ఉంటుందండి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతే, ఎంత బాధ ఉంటుందండి ఆత్మీయంగా సంఘాన్ని నడిపించాలంటే, ఎంత బాధ ఉంటుందండి అప్పులలో వచ్చి బిడ్డల్ని తీసుకెళ్ళిపోతాం, తన తరాన్ని తను పెంచుకుని జన్మనిచ్చిన బిడ్డల్ని తీసుకెళ్ళిపోతామంటే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ప్రవక్త గారు వచ్చారు. ఈవిడ దగ్గర ఏముందంటే పెయిన్ ఉంది, ప్రవక్త గారి దగ్గర ప్లాన్ ఉందండి. హల్లెలూయా. ఆవిడ దగ్గర చాలా కిందకి లాగేసి గోతిలోకి లాగే గాఢాంధకరంలోకి లాగే పెయిన్ ఉంటే, పాస్టర్ గారి దగ్గర పెయిన్ నుండి బయటికి తీసుకొచ్చే ప్లాన్ ఉందండి. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మన హృదయంలో స్థిరపరచును గాక, దేవుడు మన హృదయంలో నాటును గాక.